ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. వ్యాసాశ్రమ వివాదం మరింత ముదురుతోంది. ఏర్పాటు వ్యాసాశ్రమం గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ వివాదం మరింత ముదిరిపోతుంది. ఇక ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవాలని చెప్తున్నారు పరంపర స్వామీజీలు. మఠాధిపతి సోదరుడు ఆశ్రమ నిర్వాహకుడు అమర్నాథ్ రెడ్డిని తొలగించాలని పట్టుబడుతున్నారు పరంపర స్వామీజీలు. అమ్మాయిల యాక్టివిటీ తప్ప మరేం లేదంటూ స్వామీజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మరోసారి భేటీ అవుతున్నారు వ్యాసాశ్రమ పరిరక్షణ సభ్యులు. అయితే ఇటు తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నారు మఠాధిపతి సోదరుడు శివరాం. గురు శిష్యుల సంబంధం తప్ప వారసత్వాలు ఉండవంటున్నారు శివరాం. కొంచెం తర్వాత ఈ శత జయంతి కార్యక్రమం అయిపోయిన తర్వాత వారి యొక్క నిశ్చయాన్ని చెప్తామని చెప్పారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఈసారి ఖచ్చితంగా జరుగుతుంది. నా పైన ఆరోపణలు మన త్రికరణ శుద్ధిగా ఆశ్రమాన్ని సేవ చేస్తున్నాం. ఇక్కడ వారసత్వాలు ఉండవు, గురు శిష్యులు ఉంటారు అంతే. గురు శిష్యులు ఉంటారు ఇక్కడ. పీఠాది గురు శిష్యు సంబంధం అంతే, ఇక్కడ సోదర సంబంధం ఉండదు. మామూలుగా ఆశ్రమంలో ఏం జరగాలి? నిత్య కైంకర్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సేవలు, గురుకులంలో వేద పాఠాలు, అన్నదానాలు జరగాలి కదా. కానీ ఇక్కడ ఆశ్రమ నిర్వాహకుడిగా ఉన్న అమర్నాథ్ రెడ్డి మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదట. కేవలం అతని దినచర్య కన్యా గురుకులంలో ఉండడం, అమ్మాయిలతో మెలగడం, పరీక్షలు వస్తే వారికి స్లిప్పులు ఇవ్వడం, ఆశ్రమ ఆస్తుల్ని తెగనమ్ముకోవడం తప్ప మరేం చేయడం లేదు అంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు పరంపర స్వామీజీలు. మలయాళ స్వామి ఆశయాలకు అనుగుణంగా వ్యాసాశ్రమం నడవడం లేదని, దీని మీద ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవాలంటూ చేతులు జోడించి వేడుకుంటున్నారు పరంపర స్వామీజీలు. పీఠాధిపతి స్వామివారు వారి తమ్ముడిని కూడా ఒప్పుకున్నాం, కొన్ని ఉన్నామండి. కానీ వాళ్ళ తమ్ముడు అదేవిధంగా అమర్నాథ్ రెడ్డి ముగ్గురిని పెట్టుకొని కనీసం ఒక 11 మందితో ఒక కమిటీ, లేదంటే 21 మందితో ఒక కమిటీ వేసుకొని ఆశ్రమం అందరి మధ్యలో పారదర్శకంగా జరుగుతుంది అనే విషయాన్ని ఒక్క కమిటీ నిర్మాణం చేయమన్నా కూడా వాళ్ళు ఈ రోజుకి చేయడానికి లేకుండా ముగ్గురు మధ్యలోనే ఈ ఆశ్రమాన్ని నడుపుకుంటున్నారు. మేమందరము రెక్కలు ఒక్కలు చేసుకొని చెమటలు ఓర్చి ఎన్నో రకాలుగా కష్టపడి చిన్నప్పటి నుండి ఇక్కడ రక్తం వచ్చినటువంటి మాకు ఇక్కడ క్యూల్లో వెళ్ళవలసి వచ్చింది, పోలీసులు చెక్కింగుల్లో వెళ్ళవలసి వచ్చింది. ఇంతకంటే దౌర్భాగ్యం, బాధ మాకు ఏముంటుందనే విషయాన్ని మీరు అందరూ ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ సమాజం లేదా, ఇక్కడ నీతి లేదా? ఈరోజు మేము ఈ విలేకరుల పద్ధతుల్లో అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు మీరైనా దయచేసి పట్టించుకోండి, పవన్ కళ్యాణ్ గారు మీరైనా దయచేసి పట్టించుకోండి. మీరందరూ పెద్దలు, ఈ రాష్ట్రంలో ఒక విఖ్యాతమైనటువంటి విషయమే ఈ వ్యాసాశ్రమము. ప్రభుత్వ పెద్దలందరూ, అధికారులందరూ ఈ మీడియా ద్వారా తెలుసుకొని మా ధర్మాన్ని రక్షించండి. దేశం గొడ్డుపోకూడదు. పెద్దలారా మీ అందరికీ దండం పెడుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు మీరు సనాతన ధర్మాన్ని రక్షించుతారని ఎంతమంది విశ్వసిస్తున్నారంటే లక్షలు కోట్ల మంది ఆశిస్తున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మీకు చేతులెత్తి దండం పెడతాం. మేము స్వామీజీలమైనా కనీసం మా గోడు వినడానికి మీరు సన్నద్ధం కావాలని నేను కోరుతూ ఉన్నా. ప్రభుత్వ పెద్దలందరూ ఎక్కడ పోతున్నారు? దయచేసి మీరందరూ కూడా దీన్ని చూసి దీనికి ఒక పరిష్కారం తీసుకురావాలని నేను నమస్కరిస్తూ మళ్ళీ మేము మీతో మాట్లాడతాం.